రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. వెంటనే లొంగిపోవాలని హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. నిన్న సాయంత్రం 5 గంటలకే మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. కానీ గడువు ముగిసిన 12 గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్ కుమార్ చేరుకుని లొంగిపోయాడు. తన మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగించాలని బోరుగడ్డ అనిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గడువులోగా సెంట్రల్ జైలుకు తిరిగి రాకపోవడంతో రాజమండ్రి జైలు అధికారులు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ ఈ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, నిన్నటితో బెయిల్ గడువు ముగిసినప్పటికీ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజు ఉదయం సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆయన తప్పుడు పత్రాలని కూడా సమర్పించి బెయిల్ అయితే పొందారు. మరి ఆయనపై మరొక కేసు ఈ కారణంగా నమోదయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లహరి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రౌడీ షీటర్ గా ఉన్నటువంటి వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో ఆయన జైలు అధికారుల వద్దకు వచ్చి లొంగిపోవటం జరిగింది. ఆయన ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా మధ్యంతర బెయిల్ మీద తల్లికి అనారోగ్య సమస్య కారణంగా వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఒకవైపు తల్లికి ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా కనీసం ఆపరేషన్ సమయంలో ఆయన అక్కడ అందుబాటులో లేరనే విషయం పోలీసుల ద్వారా సమాచారం ఉంటుంది. అయితే నిన్న సాయంత్రమే 5 గంటలకల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన హాజరు కావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన హాజరు కాకపోవటం, అదే విషయాన్ని జైలు అధికారులు కోర్టు దృష్టికి తీసుకురావడంతో హైకోర్టు చాలా సీరియస్ అయింది. వెంటనే తక్షణమే ఎక్కడున్నా అవసరమైతే ఫ్లైట్ లో వచ్చైనా సరే రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు సూపరింటెండెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోవటం జరిగింది. జగన్ పరిపాలనా కాలంలో 5 ఏళ్ల కాలంలో రాజ్యాంగేతర శక్తిగా రౌడీ షీటర్ గా బోరుగడ్డ అనిల్ కుమార్ చెలరేగిపోయారు. ఏకంగా అప్పట్లో చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేయటం జరిగింది. అయితే ఈ మధ్యంతర బెయిల్ కోసం ఆయన ఒక పెద్ద నాటకానికే తెరలేపారని చెప్పాలి. తన తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ తోటి ఏకంగా హైకోర్టుకే టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఆయన హైకోర్టుకు ప్రకంగా టోకరా వేయటంతో మధ్యంతర బెయిల్ ను పొడిగించుకోవటం జరిగింది. ఈ క్రమంలోనే అటు ఈ వ్యవహారం మీద కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో హైకోర్టుకు ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. అసలు గుంటూరులో ఉన్నటువంటి లలిత ఆసుపత్రికి సంబంధించి ఆ ఆసుపత్రి యంత్రాంగం ఎక్కడా కూడా ఈ సర్టిఫికేట్ ఇవ్వకుండానే ఆయనే ఒక ఫోర్జరీ సర్టిఫికేట్ ను క్రియేట్ చేసుకొని ఈ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం సబ్మిట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తాను జైల్లో ఉన్నందున ఇది తనకు తెలియదని బోరుగడ్డ అనిల్ కుమార్ వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి దానికి సంబంధించి ఇప్పుడు దాని మీద కూడా ప్రస్తుతం కేసు అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.